యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలోని రుద్రవెల్లి, పల్లెగూడెం, వెంకిర్యాల, మక్తానంతారం, పడమటి సోమారం గ్రామాల్లో పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాసరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ గడ్డం బాలకృష్ణగౌడ్, ఎంఆర్ఓ శ్యాంసుందర్ రెడ్డి, పీఎస్సీఎస్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసులతో కలిసి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొట్టేళ్ల శ్యామగౌడ్. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకంగా ధాన్యం కొనుగోలు నిర్వహించడంతో పాటు రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అలాగే కేంద్రంలో త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడంతో పాటు దళారులు రైతులను మోసం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. రైతుల సంక్షేమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులు సంతోషంగా ఉండేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నాయకులు శ్యామగౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సందిగారి బసవయ్య, పీఎస్సీఎస్ డైరెక్టర్లు చింతల శ్రీనివాసరెడ్డి, పంజాల సత్తయ్య గౌడ్, రాఘవాపురం సర్పంచ్ సిద్దగోని శ్రీకాంత్ గౌడ్, రుద్రవెల్లి సర్పంచ్ జిల్కపల్లి సరళ అశోక్ రెడ్డి, పల్లెగూడెం సర్పంచ్ అప్పారెడ్డి బలరాం రెడ్డి, మక్తా అనంతరం సర్పంచ్ ధర్మపోయిన కిలందర్, వెంకిర్యాల సర్పంచ్ చింతల నాగలక్ష్మి, లక్ష్మీనారాయణ, పడమటి సోమారం సర్పంచ్ బద్దం అంజయ్య, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పీఎస్సీఎస్ అధికారులు, నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.